అందరికీ శుభోదయం. ఈరోజు పాదవృత్తాసనం వేయు విధానము, దాని వలన కలుగు ప్రయోజనాలు తెలుసుకుందాం. ఈ పాదవృత్తాసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన తొడలయందు, పిరుదులయందు, పొట్ట భాగంలో ఉన్న అధిక కొవ్వు కరిగి సన్నగా నాజూగ్గా మారడానికి ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఊబకాయం ఉన్నవారికి ఈ ఆసనం చాలా చక్కగా పనిచేస్తుంది. అలాగే ఈ ఆసనాన్ని ప్రతిరోజు అభ్యసించడం వలన వెన్నునొప్పి తగ్గుతుంది. ఈ ఆసనం చేసేటప్పుడు ఉదర భాగంలో ఉన్నటువంటి అవయవాలు సక్రియం చేయబడి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. రెడీ? ఇప్పుడు పాదవృత్తాసనం వేద్దాం. అలా వెనక్కిలా పడుకోండి. రెండు చేతులు శరీరానికి ఇరువైపులా పిడుదల దగ్గరగా తీసుకురండి. రెండు కాళ్ళను సుమారుగా ఒక 30 degrees యాంగిల్లో పైకి లేపి అలా వృత్తాకారంలో తిప్పుతూ ఉండాలి. ఈ స్థితిలో సాధారణ శ్వాసలో ఉండాలి. రెడీ? రెండు అరచేతులు పిడుదల కింది భాగంలో తీసుకురండి. అరచేతులు నేలపై ఆనించి అలా ఉంచండి. ఇప్పుడు రెండు కాళ్ళను సుమారుగా 30 degrees యాంగిల్లో పైకి లేపాలి. ఈ స్థితిలో రెండు కాళ్ళని వృత్తాకారంలో తిప్పుతూ ఉండాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఇదే విధంగా ఆపోజిట్ దిశలో తిప్పాలి. రెడీ? మళ్ళా రెండు కాళ్ళను 30 degrees యాంగిల్ పైకి లేపండి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20. రిలాక్స్. ఈ విధంగా ప్రతిరోజు అభ్యసించడానికి ప్రయత్నం చేయండి. స్వస్తి.